హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 22 అలాగే 23 డేట్స్లో మనకి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అలాగే బిగ్ బిలియన్ డేస్ ఫ్లిప్కార్ట్లో అయితే ఈ రెండు కూడా ఆఫర్స్ అయితే మనకు రావటం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ రెండు బిగ్ బిలియన్ డేస్ అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో చాలామంది ఎలక్ట్రానిక్స్ పైన అలాగే హోమ్ ఫర్నిచర్స్ 70% 60% డిస్కౌంట్ అని చెప్పేసి అందరూ కొంటూ ఉంటారనమాట. నేను ఈరోజు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించి మొబైల్స్ గానీ, ఇంట్లో ఏమన్నా టీవీస్ గానీ, ఇవన్నీ కొనే వాళ్ళకి కొంచెం మాట్లాడాలి అని జెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మన ఛానల్‌లో చాలామంది కొంతమంది అడిగిన ప్రశ్న ఏంటి అంటే, "అన్న మనది కూడా టెక్ ఛానలే గదా! మీరెందుకు అవి కొనండి, ఇవి కొనండి అని జెప్పేసి ఎందుకు మీరు వీడియోస్ అయితే చేయట్లేదని" జెప్పేసి నన్నైతే అడిగారనమాట. నేను వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే జేస్తున్నాను. ఫ్రెండ్స్, మనకి ఆఫర్స్‌లో ఎలా ఉంటాయో, అలాగే నార్మల్ టైంలో ఎలా ఉంటాయో ప్రొడక్ట్స్ అనేవి నాకు మాత్రమే తెలుసనమాట. ఎందుకంటే నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ లోపల ఎలా జరుగుద్దో నాకు మాత్రం తెలుసు. అంతేగాని ఈ టెక్ ఛానల్స్ వాళ్ళు ఒక ఛానల్ పెట్టుకొని ఇలా ఇవి కొనుక్కోండి, ఇవి బాగున్నాయి, అవి బాగున్నాయి అని చెప్పేసి చాలా అయితే చెప్తా ఉంటారు. నా సబ్స్క్రైబర్‌లని నేను మోసం చేయడం అయితే నాకైతే ఇష్టముండదు. ఎవడైనా ఒక ప్రొడక్ట్ ఒక 50,000కి రెడీ చేసి, దాన్ని ఒక 30,000కి అలాగే 25,000కి ఇచ్చి, సగం రేట్‌కి అమ్మాలి అని చెప్పేసి అనుకుంటాడు, మీరే చెప్పండి. సో, నేనేం చెప్తాను అంటే మాక్సిమం ఈ సేల్స్ టైంలో మీరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పైన కొనకుండా ఉండటమే బెస్టు. ఎందుకు అంటే నార్మల్‌గా ఒక ప్రొడక్ట్ లాంచ్ అయింది అంటే, లాంచ్ అయిన టైంలో ఎంత పద్ధతిగా అలాగే నీట్‌గా రన్ చేస్తారో నాకైతే తెలుసనమాట. కానీ ఈ ఆఫర్స్ టైంలో, సేల్స్ టైంలో ఏ ప్రొడక్ట్ మీరు తీసుకున్నా గూడా, అది ఆఫర్స్ టైంలో మనం తక్కువ రేటుకి ఇస్తున్నాం గదా అని జెప్పేసి, దానిపైన ఒక క్లారిటీ లేకుండా, అలాగే ఒక నీట్‌నెస్ లేకుండా అయితే రన్ చేస్తారనమాట. మీకు నార్మల్‌గా పైకి కనపడటానికి ఒక రకంగా ఉన్నా గూడా, ఈ సేల్స్ టైంలో ఏం జేస్తారంటే, మరి సంవత్సరానికి ఒకసారే గదా వచ్చేది మనకి. ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చేది అని జెప్పేసి, పాత మోడల్స్ ఏమున్నాయో, ఆ పాత మోడల్స్ అన్నీ గూడా వీళ్ళు క్లియర్ జేసుకోవటానికి ఏం జేస్తారంటే, వాళ్ళు ఇవి ఫెస్టివల్స్ టైంలో వీళ్ళు ఇలా రిలీజ్ చేయడం అయితే జరుగుద్దనమాట. ఇప్పుడు శాంసంగ్‌లో జూసుకోండి, మీరు శాంసంగ్‌లో అన్ని ప్రొడక్ట్స్ మీద మినిమమ్ 50-40% డిస్కౌంట్ అయితే రావటం అయితే జరిగిందనమాట. మీరు ఏ ఫోన్ అన్నా తీసుకోండి. S24 అల్ట్రా తీసుకోండి, అలాగే S24 ఫ్యాన్ ఎడిషన్ ఎఫ్ఈ తీసుకోండి, ఇంకా A55 తీసుకోండి. అవి అన్నీ కూడా మనకి చాలా తక్కువ రేట్‌లో వస్తున్నాయన్నమాట. సో, నేను చేసే ఈ వీడియో ఒకళ్ళకి ఉపయోగపడినా కూడా నాకు చాలా హ్యాపీగా అయితే ఉంటది. నా సబ్స్క్రైబర్స్‌ని నేను మోసం చేయటం అయితే నాకైతే ఇష్టం లేదనమాట. ఎందుకంటే ఆఫర్స్ టైంలో ప్రొడక్షన్ అనేది లోపల మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్‌లో ఒకలాగా రన్ చేస్తారు. అలాగే ఔట్ సైడ్ వచ్చిన తర్వాత ఫెస్టివల్ టైమ్స్‌లో మనకి ఒకలాగా అయితే రన్ చేస్తారనమాట. ఇవి మనం అనుకోవచ్చు, లోపల మనతో చాలా తక్కువ రేటుకి కొన్నాము అని జెప్పేసి. కానీ మీకు ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా గూడా ఒక 30,000, 40,000 పెట్టి కొనుక్కునేటప్పుడు అవన్నీ ఆహ్, కొనుక్కునేటప్పుడు అవన్నీ గూడా ఒక 5, 6 సంవత్సరాలు ఇలా రావాలి అని జెప్పేసి మనం ఆ కాన్సెప్ట్‌తోనే కొనుక్కుంటారనమాట. కానీ మనం కొన్న ఈ ఆఫర్స్‌లో మీకు మంచి ప్రొడక్ట్ వస్తే ఓకే, పర్లేదు. కానీ ఒక 10 మందిలో ఒక ఐదుగురికి మంచివొచ్చి, ఒక ఐదుగురికి చెడ్డ అంటే ఇలా రీఫర్బిష్డ్ టైప్‌లో వచ్చినియంటే గనక కొంతమంది ఫీల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, నాకు వీడియోస్ చేయడం అయితే ఇష్టం లేదనమాట. ఫ్రెండ్స్, మనలో చాలామంది కొంటూ ఉంటారు. అసలెందుకు కొంటారో కూడా వాళ్ళకే తెలీదనమాట. ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ వచ్చింది. ఇప్పుడు మనకి ఫోన్ నీడ్ కాదు. కానీ వీళ్ళేం జేస్తారంటే, ఈ బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్‌లో ఆశ చూపించడం అయితే జరుగుద్దనమాట. ఈ ఆహ్, ఆశ చూపించడం అంటే ఎలాగా? ఇప్పుడు రూ. 1,00,000 ఫోను మనకి 70,000కి రావటం. అంతేగాని ఈ 70,000 పోతున్నాయి అని జెప్పేసి కస్టమర్ అయితే ఆలోచించడు. ఆ 70,000ని మనం సచ్చి చడి అలాగే ఈఎంఐలు కట్టుకొని, ఇవన్నీ గూడా మనమైతే చేయటం అయితే జరుగుద్దనమాట. కట్టుకోవటం. ఎందుకు అవసరమా? మనకి నీడ్ లేనప్పుడు. వేస్ట్ చేసుకొని మీరైతే ఫీల్ అవ్వద్దనమాట. మనకి వీటిల్లో ఇన్వెస్ట్ చేయటం కంటే, మీకు చక్కగా గోల్డ్‌లో గానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, వీటిల్లో గూడా ఇన్వెస్ట్ చేయండి. మీకు అది యూజ్ అనిపిస్తేనే మీరు ఆ ప్రొడక్ట్ అయితే కొనుక్కోవడానికైతే ట్రై చేయండి. ఎందుకు ఇలా నేను చెప్తున్నానంటే, మనది టెక్ ఛానల్ అయినా గూడా మన ఇన్ఫర్మేషన్ అనేది కొంతమందికి వెళ్ళాలనమాట. ఇప్పుడు సేలు. మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఎక్కడ ఏది ఓపెన్ చేసినా గూడా మీకు రీల్స్‌లో గానీ, ఎక్కడైనా గూడా ఈ బీబీడీ కిందే ఉంటది. ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, నాకు తెలిసి నేను గూడా బీబీడీ సేల్స్‌లో కొంతమంది టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పినవి విని ఒక 2, 3 మొబైల్స్ అయితే కొన్నాను. ఆ 2, 3 మొబైల్స్ మాక్సిమం నాకు 1 ½ ఇయర్, 2 ఇయర్సే వచ్చింది.
ఫ్రెండ్స్ ఈ వీళ్ళు మ్యాక్సిమం చెప్పే ఈ టెక్ ఛానల్స్ వీళ్ళందరూ కూడా నాకు తెలిసైతే కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళకేమీ తెలీదు. కానీ ఫాలోవర్స్ ఇవన్నీ ఉంటారు. ఆ ఫాలోవర్స్ కోసం వీళ్ళు ఏది పడితే అది కెమెరా ముందుకొచ్చేసి వాగుతా ఉంటారనమాట. కానీ మీరు ఒకసారి వాళ్ళని అడగండి కామెంట్ సెక్షన్‌లో, "అన్న మీరు మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు కదా! ఈ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీకేం ఎక్స్‌పీరియన్స్ ఉంది? మీరేమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్‌లో గాని ఎక్కడన్నా వర్క్ చేసారా?" అని చెప్పేసి మీరైతే అడగండి. వాళ్ళైతే ఏ రిప్లై కూడా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉండదు కాబట్టి అసలు వాళ్ళకేమీ తెలీదు. వాళ్ళని మీరు ఫాలో అవ్వకుండా మీరు ఎలా పడితే అలా డబ్బులైతే ఖర్చు చేసుకుంటారు. ఇప్పుడు సామ్‌సంగ్ సేల్‌లు మనకి చాలా తక్కువగా అయితే వస్తుంది. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా సామ్‌సంగ్ S24 అల్ట్రా గాని, అలాగే ఫ్యాన్ ఎడిషన్ ఎఫ్ఈ గాని ఈ 2 ప్రొడక్టే మనకి అన్ని చోట్ల మనకి మాక్సిమం అయితే కనపడుతున్నాయన్నమాట. కానీ ఈ ప్రొడక్ట్ కూడా మనకి లాస్ట్ 1 ఇయర్, 1 ½ ఇయర్ తర్వాత మనకి ఇంత సేల్‌లో ఇంత తక్కువ రేటుకైతే రావటం అయితే జరిగిందనమాట. మీరు ఒక ప్రొడక్ట్ కొనేటప్పుడు మాక్సిమం మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటంటే, ఒక 40,000 కిందున్న ప్రొడక్ట్‌లయితే తీసుకోవటానికైతే ట్రై చేయండి. 40,000 అంటే కొంచెం డబ్బులు తక్కువే కాబట్టి ఎవరైనా కొనుక్కోవటానికైతే ట్రై చేయండి. నేనైతే సజెస్ట్ చేయననమాట. ఆఫర్స్‌లో కొనుక్కోండి అని చెప్పేసి. నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా కొంతమంది టెక్ ఛానల్స్ వాళ్ళ పైన కొంచెం కోపంతోనే నేనైతే స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్‌లో వండుకుంటూ మనకి తెలిసినంత కూడా వాళ్ళకి తెలియకుండా ఇలా కస్టమర్స్‌ని గాని, సబ్‌స్క్రైబర్‌లని గాని ఇలా మోసం చేస్తున్నారు. మనమే ఎందుకు ఛానల్ స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాననమాట. అది కూడా ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ బ్యాకు. ఈ వీడియోలో కొంతమందికైనా కొంచెం అవగాహన వస్తది అని జెప్పేసి నేనైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్‌కి గాని ఎవరికన్నా షేర్ జేయండి. అనవసరంగా డబ్బులైతే వేస్ట్ చేసుకోవద్దనమాట. మనకి ఆఫర్స్ వస్తున్నాయి. ఓకే. ఆఫర్స్‌లో మీకు ఖచ్చితంగా నీడ్ ఉందా ప్రొడక్టు అని జెప్పేసి ఫస్ట్ అయితే ఆలోచించండి. ఇంకొకటేంటి అంటే మీరు చాలామంది రివ్యూస్ చూసి కొంటా ఉంటారు. ఏదన్నా ఒక ప్రొడక్ట్ కొనాలి అంటే. రివ్యూ సిస్టము ఎలా జరుగుద్దో నేనైతే ఇప్పుడైతే చెప్తాను వినండి. కొన్ని కంపెనీస్ ఉన్నాయనుకోండి. ఆ కంపెనీసు మీరు ఏదో ఒక ప్రొడక్ట్ కొన్నారు. ఆ ప్రొడక్ట్ కొన్న తర్వాతల ఒక కస్టమర్ అనేవాడు మాక్సిమం 4 స్టార్, 5 స్టార్ రేటింగ్ ఎప్పుడు ఇస్తాడంటే, ఒక వితిన్ 1 వీక్‌లోనే ఇప్పుడు మొబైల్ మన దగ్గరకొచ్చింది అనుకోండి. ఏదో ఒక ఆర్డర్ పెట్టారు. మొబైల్ మన దగ్గరకొచ్చింది. మన దగ్గరకొచ్చిన మొబైలు మీరేం జేస్తారు, ఒక వారం రోజులు వాడతారు. బా బయట సైడ్ అంతా బానే ఉంటది. ఏ స్క్రాచెస్ లేవు. ఫోన్ డిజైన్ ఇదంతా బానే ఉంది. ఛార్జింగ్ గూడా స్టార్టింగ్ టైమ్‌లో బానే వస్తుంది అని జెప్పేసి మీరేం జేస్తారు, వితిన్ 1 వీకో, 10 డేస్‌లోనో 5 స్టారో, 4 స్టారో ఇచ్చేస్తారు. కానీ మీరు 1 స్టారు, 2 స్టారు ఇచ్చిన వాళ్ళ కామెంట్స్ అయితే ఒకసారి అయితే చదవండి. వాళ్ళు ఖచ్చితంగా ప్రొడక్ట్ లాంచ్ అయ్యి కొన్న తర్వాత వాళ్ళు ఒక 3 నెలలు, 4 నెలలు లేపోతే 2 నెలలు వాడిన తర్వాతలో వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా రివ్యూ రాయటానికైతే అవకాశం అయితే ఉంటదనమాట. సో, మీరు ఒకసారి ప్రొడక్ట్ కొనేటప్పుడు ఈ రివ్యూస్‌లో మాయలో పడి కూడా మీరైతే ప్రొడక్ట్స్ అయితే కొనొద్దనమాట. నేనైతే అందరికి ఇది మస్ట్ అండ్ షుడ్‌గా అయితే చెబుతాను. మీరు ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొన్నా కూడా మీకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఇండియాలో ఏంటి అంటే, ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా తీసుకోండి. మీరు అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని ఏదైనా తీసుకోండి. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో వన్స్ మీరు ఒక ప్రొడక్ట్‌ని కొన్నారు అంటే, ఆ డబ్బులనేది మనకు రిటర్న్ రావటం అయితే జరగదనమాట. ఎందుకో చెప్తాను వినండి. ఫ్రెండ్స్ ఈ ఎలక్ట్రానిక్స్ మీద చాలా లాభాలైతే మనకి కంపెనీస్ వాళ్ళకి చాలా అయితే వస్తాయన్నమాట. ప్రొడక్ట్ మహా అయితే ఒక 2000కి, 3000కి తయారైన ప్రొడక్టు అది 10,000కి అమ్మటానికైతే ట్రై చేస్తారు. ఈ ఆఫర్స్ టైమ్‌లో మనకి 6,000కి, 7,000కి ఇచ్చుకున్నా గూడా వాళ్ళకి కొంచెం డబుల్ అనేదే ఉంటది. కానీ వాళ్ళు నష్టపోవడానికి ఛాన్సెస్ అయితే ఉండదనమాట. మీరు ప్రొడక్ట్ మాక్సిమం ఒక 2,000 ప్రొడక్టు తయారవ్వడానికి 2,000 ఖర్చయితే అది వాడు ఎంఆర్‌పీలో ఏం చేస్తాడంటే 1099 లేపోతే 1199 ఇలా 10,000 పైనే పెడతాడనమాట. ఎందుకు అంటే నెక్స్ట్ ఈ సేల్ టైమ్‌లో ఓయమ్మ ఇది 10,000కి మనకి లాంచ్ అయింది. ఇప్పుడు మనకు 6,000కే, 5,000కే వస్తుంది గదా! అని జెప్పేసి చాలామందయితే కన్‌ఫ్యూజ్ అయిపోయి కొనేస్తా ఉంటారు. కానీ వీడికి ప్రాఫిట్ ఎంతుంది? ఒక ప్రొడక్ట్ మీద ఒక 3,000, 4,000 ఎట్లేదనుకున్న ప్రాఫిట్ అయితే ఉంటది. ఈ చిన్న లాజిక్ తెలియకుండా మీరు ఏమి కొనటానికైతే ట్రై చేయమాకండి. ఇప్పుడది మీకు అవసరమో లేకపోతే అది ఫస్ట్ తెలుసుకొని మీరైతే కొనుక్కోవటానికైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్ నేను ఏది కూడా కొనమని అయితే నేను చెప్పననమాట. కానీ చిన్న డెమో ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలామంది ఎలా పడితే అలా కొంటా ఉంటారు. మీకు గూడా ఈ వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్‌కి గూడా వాళ్ళకైతే షేర్ చేయండి.
నా సబ్స్క్రైబర్‌లో 4000 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. ఈ 4000 మెంబర్స్‌లో గూడా ఎవరన్నా ఈ వీడియో చూసి కొంచెం బాగుపడటానికైతే ట్రై చేయండి. ఎందుకు అంటే ఎలక్ట్రానిక్స్ మీద పెట్టిన అమౌంట్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి మనకంత రిటర్న్స్ అయితే ఏముండవనమాట. మనకి ఎంత పెట్టుకుంటామో దాంట్లో 50% అయితే ఎలక్ట్రానిక్స్ మీద పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చాలామంది ఎంతమంది కొనమన్నా గూడా ఈ ఆఫర్స్ టైంలో డబ్బులైతే నాశనం అయితే చేసుకోమాకండి. మీకు అవసరం ఉండి నీడ్ అనిపిస్తేనే కొనుక్కోండి. లేకపోతే వద్దనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీ ఫ్రెండ్స్‌కి గాని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో మంచి మంచి కంటెంట్‌తో మీ ముందుకైతే నేనైతే వస్తాననమాట.